శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున మనం కార్తీక శుద్ధ ద్వాదశి 12వ రోజులో ఉన్నాం. దీన్నే చిలుకు ద్వాదశి అంటాం. క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి. క్షీరము అంటే పాలు, అబ్ది అంటే సముద్రం. పాల సముద్రానికి సంబంధించిన ద్వాదశి. అదేంటి అంటే నిన్న మనం ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి చాతుర్మాస్య దీక్షను విరమిస్తూ యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి రోజు నిన్న. ఆయన యోగ నిద్ర నుంచి అంటే 4 నెలలు, చాతుర్మాస్యం అంటే 4 నెలలు, 4 నెలలు యోగ నిద్రలో ఉన్నారు, జపంలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. అంటే మనకు 4 నెలలు అంటే దేవతలకు 8 గంటలు. 8 గంటలు ఆయన యోగ నిద్రలో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకే మనం ఉపవాస దీక్ష చేసేవాళ్ళు కనీసం తక్కువ 8 గంటలు ఏమీ తినకుండా ఉండాలి అంటారు. 8 అవర్స్, 8 గంటలు ఏమీ తినకుండా ఉంటేనే దాన్ని ఉపవాసం అంటారట. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు 8 గంటలు ఆయన యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి. వారికి 8 గంటలు అంటే మనకు 4 నెలలు చాతుర్మాస్య దీక్ష అయిపోయింది. ఆయన మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత తెల్లవారుజామున మేల్కొన్నారు. బ్రహ్మ ముహూర్తంలో ఆయన మేల్కొన్నారు. తెల్లవారుజాము అంటే ఏకాదశి అయిపోయింది, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అంటే ద్వాదశి తిథి వచ్చేసింది. ఆయన పాల సముద్రంలో శేషపాన్పు మీద ఉంటారు కాబట్టి ఆయన లేచి వైకుంఠంలో నుంచి ద్వారం దగ్గర నుంచి బయటకు రాగానే ఆయన పరివారం అంతా కూడా, మిగతా పరివార దేవతలు, వైకుంఠంలో ఉన్నటువంటి ఇతర దేవతలు, ఆయన అనుయాయులందరూ కూడా మంగళహారతి పట్టుకొని దీపాలు వెలిగించి, వైకుంఠ ద్వారం ముందు అన్నీ కూడా దీపాలు వెలిగించారట. తర్వాత మంగళహారతులు పట్టుకున్నారు మహిళా దేవతలు. ఆయన బయటికి రాగానే ఆయనకు స్వాగతం పలికి, స్వామి లేచారా, మా బాగోగులు చూడండి, మీకోసం ఈ దీపాలన్నీ వెలిగించామని చెప్పేసి ఆయనకు దృష్టి దోషం తగలకుండా మంగళహారతి ఇస్తారు. అందుకే ఆయన ఉత్తాన ఏకాదశి నిన్న లేచారు. ద్వాదశి రోజు ఆయన వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పుడు పెట్టేటటువంటి దీపమే ద్వాదశి దీపం. దీపాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన అందరినీ దీవించి ఎక్కడికి వెళ్ళారంటే, ముందుగా యోగ నిద్ర నుంచి లేవగానే తులసీవనంలోకి వెళ్ళాడట. బృందావనం అంటారు. బృంద అంటే తులసి. తులసీవనంలోకి వెళ్ళి తులసికి నమస్కారం చేసుకున్నాడు. అదేంటండి, తులసి లక్ష్మీదేవి కదా, అంటే ఆయన భార్యే కదా. అంటే ఈ రోజున తులసీమాతలో ఆయన పరాశక్తిని దర్శించాడు. అంటే మనకి చరాచర జగత్తుకు అంతటికీ కూడా మూలమైనటువంటి పరాశక్తి అమ్మను తులసిలో దర్శించి ఆయన తులసికి నమస్కారం చేసుకుంటాడు. అందుకే ఈ రోజున బృందానారాయణ కళ్యాణం అని చేసి చెప్తారు. అంటే తులసి అమ్మవారిని లక్ష్మీ సమేతంగా భావించి, లక్ష్మీ రూపకంగా భావించి శ్రీమన్నారాయణకి ఇచ్చి వివాహం చేయటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. తర్వాత నిన్న మనమంతా కూడా ఉపవాసం ఉన్నాం. ఈ రోజున మనం శ్రీమన్నారాయణునికి, తులసీమాతకు పూజ చేసుకొని, లేదా తులసి కోట దగ్గర మనం మళ్ళీ దీపం పెట్టుకొని, ఏదో పసుపు కుంకుమ వేసి, అగరబత్తీలు వెలిగించి, హారతి ఇచ్చేసి, కొబ్బరికాయ కొట్టేసి, ఈ రోజున అమ్మవారికి మళ్ళీ క్షీరంతో, పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టేసి, మనము ఇంకా విశేషం ఏమిటంటే గారెలు నైవేద్యంగా పెట్టవచ్చు అని ఈ రోజున
ఒక ఐతిహ్యం ఉంది. లక్ష్మీ అమ్మవారికి గారెలు చాలా ఇష్టం ఈ రోజున. తులసి అమ్మవారికి కూడా పాయసము గారెలు నైవేద్యంగా పెట్టేసి లక్ష్మీనారాయణ వ్రతాన్ని, తర్వాత కళ్యాణాన్ని, తులసి కళ్యాణాన్ని చేసే ఆచారం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే దీపదానము, తర్వాత స్వయం పాక దానం. ఏదైనా బ్రాహ్మణునికి మనం దీపదానం చేసుకోవాలి. ఎందుకు బ్రాహ్మణునికి చేసుకోవాలి అంటే, దీపదానం అనేది మనం ఒక రకమైనటువంటి పాపాన్ని తొలగించుకోవటానికి, అంటే మనకు సంచిత కర్మలు, ఆగామి కర్మలు, కొన్ని ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందుకే మనకు పూజ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా వింటే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వర ఏవైనా లోపాలు ఉన్నట్టయితే క్షమించండి అని చెప్తూ, ఇది మనం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దీక్షలో, ఈ వ్రతంలో ఏవో చిన్న చిన్న పొరపాటు దైవ అపరాధాలు చేసి ఉంటాం. ఈ అపరాధానికి క్షమ కోరుతూ మనం ఏం చేస్తామంటే దీపాన్ని బ్రాహ్మణునికి దానం ఇస్తాం. అందుకే ఆయన సంకల్పం కూడా చెప్తారు, కార్తీక దామోదర ప్రీతయే దీపదానతుభ్యమహం సంప్రదతే నమః. ఈ దీపదానం ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో అమ్మ, నీకు ఆ ఉద్దేశం నెరవేరుతుంది. నువ్వు చేసినటువంటి ఈ పూజా సంబంధమైన, వ్రత సంబంధమైన లోపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆయన ఒక మంత్రాన్ని చదివి దీపం దానం తీసుకుంటారు. ఈ దీపదానం తీసుకున్నందుకు పాపం ఆయన ఒక జపం చేసుకోవాలి. సరే, మనం ఇచ్చే ఏదో దక్షిణ కోసం ఆయన తీసుకోడు. వాస్తవంగా దీపదానం అనేది ఒక రకంగా మనం చేసినటువంటి పొరపాటును ఆయన గ్రహిస్తున్నాడు. మరి ఆయన తీసుకుని మరి ఆయన ఏం చేయాలి? మనం చేసినటువంటి ఏదో చిన్న చిన్న పాపాలన్నీ ఆయన తీసుకుంటున్నాడు. ఆయన ఏం చేయాలంటే ఆయన జపం చేసుకోవాలి. ఏ ఉద్దేశంతో? లక్ష్మీనారాయణ జపం చేసుకోవాలి, ఓం నమ శివాయ జపం చేసుకోవాలి, ఓం నమో నారాయణ జపం చేసుకోవాలి. ఆయన కూడా ఈరోజు ఉపవాసం ఉండాలి ఆ దీపదానం తీసుకున్నందుకు. కాబట్టి ఆయనకు ఏదో భూరి దక్షిణ, అంటే ఆయన సంతృప్తి పడేంత దక్షిణ. అదేవిధంగా స్వయం పాకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, కూరకాయ, చల్లా చమురు అని చెప్పేసి మనం చెబుతాం కదా. ఈ రోజున సమారాధన, అన్న సమారాధన మనము చేయలేని వాళ్ళు, అంటే ద్వాదశ తిథిలో మనకేంటంటే కనీసం 11 మందికి భోజనం పెట్టాలి. కాబట్టి మనం 11 మందికి పెట్టలేని పరిస్థితి ఉన్నట్టయితే స్వయం పాకదానం బ్రాహ్మణునికి ఇవ్వాలి తప్పకుండా. అప్పుడు ద్వాదశి ఫలితము మనకు లభిస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే కొన్ని దానాలు చేస్తారు, కానీ అపాత్ర దానం చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటంటే మనం ఏదో మన ఇంటి ముందుకు ఏదో బిచ్చగాడు వచ్చాడు, బిచ్చగాడికి ఏం చేస్తామంటే ఏం లేవు అంటాడు. అదొక పొరపాటు, తప్పు. ఏం లేకుండా ఎట్లుంటా, లేదా ఎవరు లేరు అంటాడు. ఇస్తాడు తర్వాత ఏదో, కానీ ముందుగా ఏదో ఎవరు లేరు పోయే తర్వాత రాకుంటాడు. అదొక పొరపాటు. ఎందుకంటే భిక్షగాడు మహాయోగి, ద్వాదశ యోగులలో భిక్షగాడు ఒకడు. కార్తీక మాసంలో మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఏదో ఒకటి ఇస్తానే ఉండాలి. లేవు అనడానికి వీలు లేదట. లేవు అంటే లేకుండా పోతాం. ఎందుకంటే భిక్షగాడు దీవిస్తాడు, వాడి యోగత్వం ఉంటుంది. అదేంటండి యోగత్వం వాడికి ఎందుకు ఉంటుంది? మనం కదా ఇన్ని పూజలు చేస్తున్నాము, పొద్దున్నే 4 గంటలకు లేస్తున్నాం, దీపం పెట్టుకుంటున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, భజన చేస్తున్నాం. వాడేం చేస్తున్నాను? వాడికి యోగత్వం అంటే ఎవడు అతి తక్కువ పాపాన్ని చేసి ఉంటాడో వాడికి యోగత్వ శక్తి వస్తుంది, వాడి నోటికి శక్తి వస్తుంది, వాడికి వాక్శుద్ధి ఉంటుంది. ఎందుకంటే వాడికి భార్య లేదు, పిల్లలు లేరు, ఏదో సంపాదించాలన్న కోరిక లేదు, భూములు లేవు, జాగాలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏటీఎం కార్డు లేదు, ఏం లేదు. అట్లా ఒక 2 ఇండ్లు అడుక్కుంటాడు. భవతి భిక్షాందేహి, ఇంత అన్నంగండ పెట్టగానే పోతాడు, తింటాడు, ఆ చెట్టు కింద పడుకుంటాడు, అట్నే చచ్చిపోతాడు. బాబా ఏమి జీవితం అండి! ఎంత హాయిగా ఉంది వాడికి. కానీ మనకు అలా లభిస్తుందా? కాబట్టి వాడి దీవెన ఫలిస్తుంది. పైగా వాడు మనం పెట్టే ఒక అన్నంగడ్డకే, ఇంత అన్నంగడ్డ పెట్టగానే అమ్మ నిన్న 100 చల్లగా ఉండు తల్లి అంటాడు. ఎవడంటాడు? ఎవడు దీవిస్తాడు? మనం ఎన్ని పెట్టినా కానీ ఇళ్ళలో ఒక్కనాడు దీవించరు. హాయిగా చల్లగా ఉండు తల్లి, రోజు 3 పూటలు అన్నం పెడుతూ ఎన్నడన్నా అన్నారా? పైగా వంకలు పెడతారు, అది బాగలేదు, ఇది బాగలేదు, కూర బాగలేదు, ముక్క బాగలేదు, తొక్క బాగలేదు. కాబట్టి భిక్షగాడికి మనం ఏదో ఒకటి ఇంత అన్నం కట్ట, అది కూడా అపాత్ర దానం చేయవద్దు. అంటే మనం ఏం చేస్తామంటే మనకు పనికిరాని వాడికి పెడుతుంటాం.
ఏదో రాత్రి అన్నం ఉంటుంది ఫ్రిడ్జ్లో, అది తీసుకొచ్చి పెడతాం. అట్లా పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు వండిన అన్నమే వాడికి పెట్టాలి. మనం తినడానికి వీలైనదే వాడికి పెట్టాలి. ఏదో రాత్రి కూర పెట్టేస్తాం, రాత్రి ఉన్న పచ్చడి పెడతాం. అలా పెట్టాను అంటే పారేసేది వాడికి వేస్తున్నాం, అది కూడా తప్పు. కాబట్టి ఈ కార్తీక మాసంలో దాన మహిమ, ఎంత చిన్న దానం చేసినా 100 అశ్వమేధాలు యాగం చేసినటువంటి ఫలితం వస్తుందట. అందుకే చిన్న దీపదానం ఈ రోజున, చిన్న స్వయంపాక దానం, బ్రాహ్మణునికి ఏదో ఇంత బియ్యం, కూరగాయలు అవి ఇచ్చేసి మనం వారింటికి పోయినా లేదా వారిని మన ఇంటికి పిలుచుకొనైనా ఇచ్చినట్టయితే అది జన్మ సంక్రాంతమైనటువంటి పాపాన్ని పరిహరిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజున మనం షడ్రసోపేతమైన భోజనం చేయవచ్చు. ద్వాదశి తిథి చాలా క్షీరాన్నము, పులిహోర, నువ్వోర, జజ్జోయినము, తర్వాత పొంగలి, తర్వాత పాయసము, భక్ష్యాలు, భక్ష్య భోజ్య లేఖ్య శోష్య, ఇట్లా అనేక రకాలైనటువంటి పదార్థాలు, మనం ఇష్టమైన పదార్థాలు చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి మనం హాయిగా భోజనం చేయవచ్చు. ద్వాదశి రోజున ఉపవాస దీక్ష లేదు. ఎందుకంటే నిన్నంతా ఉపవాసం చేసాము, ద్వాదశి రోజున సమారాధన చేసాము. హాయిగా ఈరోజు మనం అన్ని రకాల పదార్థాలను తినవచ్చు. ఆ విధంగా ద్వాదశి తిథిని పాలన చేసి ఏదైనా ఒకటి దీపదానం, స్వయంపాకదానం, ఈ రెండూ కూడా శ్రేష్టమైనవి. ఇంకా కలిగిన వాళ్ళు వస్త్రదానం లేదా అన్న సమారాధన, ఓ 11 మందినైనా ఇంటికి పిలుచుకొని వారికి భోజనాన్ని పెట్టించినట్టయితే ఉత్తమమైన ఫలితం దక్కుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. స్వస్తి.